హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధురమైన రుచులు. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి పిండితో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వర్షాకాలం కాబట్టి వేడివేడిగా సూపు చేసుకొని ఇలాగా మిరియాల పొడి కలుపుకొని తాగితే మన గొంతుకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాగి పిండితో వెజిటేబుల్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాగి సూప్కి ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక చిన్న ముక్క క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 బీన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడాను కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్న ముక్క లెమన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. సూప్లోకి వెజిటేబుల్స్ని మీరు ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, బీన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తప్పనిసరిగా బటర్తోనే చేసుకోవాలండి. బటర్తో వెజిటేబుల్స్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు బటర్ లేకపోతే గీ అయినా సరే వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. మీరు మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, తెల్ల మిరియాల పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక 250 ml వరకు వాటర్ వేసుకోవాలి. మీరు తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలండి. నేను 250 ml వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక చిన్న బౌల్లోకి 2 స్పూన్లు రాగి పిండిని తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఈ వాటర్లో కలిపెట్టిన రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రాగి పిండి వేసిన తర్వాత సూప్ని 5 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. రాగి సూపు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల వరకు మరిగించుకుందాం. రాగి సూపు మరుగుతుందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మిరియాల పొడి కూడాను ఘాటుగా కావాలనుకుంటే మిరియాల పొడి కూడాను ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. రాగి సూపు రెడీ అయిపోయిందండి. సూప్ కూడా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి సూప్ని సైడ్కి పెట్టుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక బ్రెడ్ సైజ్ని తీసుకోవాలండి. బ్రెడ్కి 2 సైడ్లు బటర్ కానీ గీ కానీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ సైజ్ని 2 సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. క్రంచీగా ఉండే విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన బ్రెడ్ ముక్కల్ని సూప్లో వేసుకొని తాగితే సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ స్లైసెస్ ముక్కలు ఉండడం వల్ల క్రంచీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఫ్రై అయిపోయిందండి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఈ బ్రెడ్ చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్కి పెట్టుకుందాం. బ్రెడ్ స్లైస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు రాగి సూపులోకి ఒక 1/2 పీసు లెమన్ని పిండుకోవాలండి. ఇప్పుడంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి.
అంతేనండి, వేడివేడి రాగి సూపు రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. రాగి సూపు బౌల్లోకి సర్వ్ చేసిన తర్వాత పైనుండి ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వేడివేడి రాగి సూప్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మధు మధురమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.